రష్యా ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ ఎక్స్పోర్ట్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తుంది. పుతిన్ గారు ఏదో చెల్ జూటే అని అంటున్నాడు అని అంటే మళ్ళీ దొంగలను దొంగ అని అనకపోతే ఇంకేమంటారు. రష్యా పెట్రోల్ బ్యాన్ చేస్తుంది అని అనగానే ఇప్పుడు ఇండియాలో పెట్రోల్ ఇక వస్తుందా లేదా, షార్టేజ్ వస్తుందా, మళ్ళీ పెట్రోల్ పంప్ దగ్గర మనం మొత్తం నిలబడతామా, ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ మొత్తం సర్కులేట్ అవుతున్నాయి. భారత్కి రష్యా ఎప్పుడు పెట్రోల్ సప్లై చేయలేదు, క్రూడ్ ఆయిల్ని సప్లై చేసింది. పెట్రోల్కి క్రూడ్ ఆయిల్కి చాలా అంతరం ఉన్నది. ఇంకొక సోషల్ మీడియాలో పెద్ద పెద్ద నరేటివ్లు రన్ చేస్తున్నారు. కేవలం భారత్ దగ్గర 5 రోజుల స్టాకే ఉన్నది, మళ్ళీ ఇది నిజమేనా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు క్యూ కాదు, నిజంగా చెప్పాలంటే ఒక ఫేక్ న్యూస్ క్యూ మొదలెట్టారు ఫ్రెండ్స్ వీళ్ళు. రష్యా మూవ్ అనేది క్లియర్ కట్టుకున్నది. ఇంటర్నల్ ప్రైస్ కంట్రోల్ ప్లస్ గ్లోబల్ రెస్పాన్స్ని పెట్టి మాట్లాడింది. షార్టేజ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే క్రూడ్ ఆయిల్ బ్యారెల్స్ ఏవైతే మనకు క్వాంటిటీ ఏదైతే రావాలనో ఆ క్వాంటిటీ ఏమొస్తలేదు. సిలిండర్ ఉన్నదిరా నాయన, నువ్వు ప్యానిక్ ఎందుకు అవుతున్నావు అని చెప్పి కూడా ప్రభుత్వం మాట్లాడుతున్నది. భారత్ ఇవాళ టాప్ గ్లోబల్ రిఫైనరీ అయింది. సుమారు 5.6 మిలియన్ బ్యారెల్స్ పర్ డేని రిఫైన్ చేస్తుంది. భారత్ ఇవాళ ఇంపోర్టర్ కాదురా నాయన, ట్రాన్స్ఫార్మర్ అయిందిరా భారత్. ప్రిపరేషన్ సైలెంట్గా ఉంది, కాకపోతే వీళ్ళ ప్యానికే చాలా లౌడ్గా కనిపిస్తుంది.